భూములకు సంబంధించి కేటీఆర్ అంటున్నాను ఒక మాట, మేము అధికారంలోకి నెక్స్ట్ వచ్చిన 3 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, దాన్ని ఎక్కువ లేదు పార్టీ చేస్తామని చెప్పి చెప్తా ఉండు. మీరు ఎవరైనా ఎప్పుడైనా కొంటే మాత్రం మళ్ళీ లాక్కుంటాం, మమ్మల్ని ఏమనొద్దు తర్వాత అని చెప్పేసి మాట్లాడుతున్నారు కేటీఆర్. మీరేమంటారు? ఇలా కేటీఆర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి గత ప్రభుత్వం మీరు 10 ఏళ్ల కాలంలో మొత్తంగా 1000 ఎకరాల భూముల్ని వేలం వేసి మీ అనునాయులకు అందరికీ కట్టబెట్టిళ్ళు. మరి రాజపుష్ప, అదేవిధంగా మై హోమ్ రామేశ్వరరావు, నియోపోలిస్ భూములన్నీ వెనక తీసుకోమంటారా? చెప్పాలి ఇప్పుడు దానికి సమాధానం ప్రజలకు. మీరు బహిరంగ లేఖ రాశారు కదా, మేము బయటకు తీసుకుంటాం, మొత్తం వాళ్ళని వెనక లాక్కుంటాం, మేము అధికారంలోకి వచ్చినాక అంటున్నారు కదా. మరి మీరు 10 ఏళ్ల కాలంలో మీ అనునాయులకు అందరికీ కట్టబెట్టినటువంటి భూముల్ని ఇలా మళ్ళీ గుంజుకోవాల్సిందే కదా. కాబట్టి ఇలా ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది కాబట్టి మా ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వం అక్రమంగా ఎవరెవరైతే రాజపుష్ప వెంకటరామరెడ్డికి, మై హోమ్ రామేశ్వరరావుకి ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక భూ అక్రమార్కులందరికీ ఏ విధంగా అయితే కట్టబెట్టిలో వాటన్నిటిని కూడా ప్రజల డిమాండ్ వస్తుంది కాబట్టి ఆ ప్రజల డిమాండ్ మేరకు మా ప్రభుత్వం పెద్దలు కూడా దాని మీద ఆలోచన చేస్తున్నారు. కమిటీ కూడా వేయబోతున్నారు. దాంట్లో 10 ఏళ్ళలో ఎక్కడ కూడా విద్యార్థుల భూమి యూనివర్సిటీ భూముల జోలికి పోలేదు. సో అలాంటిది వీళ్ళు విద్య చదువుకోవడానికి ఇచ్చిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందంటే ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేయడానికి కోసం చేయట్లేదు. ఇదంతా ఒక దుష్ప్రచారం. ఇవాళ మొత్తంగా ఏఐ ద్వారా వీళ్ళు చేసినటువంటి వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా బహిర్గతమైనాయి కాబట్టి దాన్ని అంతా మీరు కూడా ఇలా ఛానళ్ళ ప్రతినిధులుగా మీరు అందరు ఉన్నారు కాబట్టి మీరు కూడా చూసిళ్ళు. లేని నెమళ్లను, లేని జింకలను ఆడ ఉన్నట్టుగా. ఎస్సీలో నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, కాదనట్లేదు. నేను చూశాను కదా, విద్యార్థి నాయకుడిగా నేను చాలాసార్లు వెళ్ళాను కదా. మరి గతంలో కేసీఆర్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో 10 ఎకరాల భూమిని డబుల్ బెడ్రూమ్లకి ఇళ్ళకి కేటాయిస్తా అని తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కదా. సో యూనివర్సిటీకి కింద ఉన్నటువంటి భూముల్ని, బేగంపేట ఉన్నటువంటి భూముల్ని అప్పుడు సురేష్ రిజిస్ట్రార్ ఉండే ప్రొఫెసర్ సురేష్, మరి ఆయన ఉన్నప్పుడు కూడా ఆ భూములన్నిటి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కదా. మరి అట్లా ప్రభుత్వం ఉస్మాన్ యూనివర్సిటీ భూములు కూడా స్వాధీనం చేసుకుంది గత ప్రభుత్వం. మేము ఎక్కడ కూడా, మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఇలా సెంట్రల్ యూనివర్సిటీ భూమిని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఎక్కడ కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. అది కేంద్రం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో, గతంలో భూ వివాదం అది ప్రభుత్వానికి ఉన్న బెల్లిరావు అనేటువంటి ఏదైతే ఐఎంజీ కంపెనీ అధినేత అతను ఉన్నాడో ఆయనకున్న ప్రభుత్వానికి మధ్యన జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు ఉన్నటువంటి కేసు జడ్జిమెంట్ ప్రభుత్వానికి ఫేవర్గా వచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వం భూమి అన్న తర్వాతనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అక్కడికి పోయింది తప్పితే ఏదో ఇక్కడ పని కట్టుకొని రియల్ ఎస్టేట్ చేయడం కోసం కాదు. అక్కడ ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం ఏంది, దాన్ని ముఖ్యంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్దేశం ముఖ్యంగా అక్కడ ఒక ఐటీ హబ్ను ఏర్పాటు చేయడం. ఐటీ హబ్ను ఏర్పాటు చేయడం ద్వారా మొన్నటికి దావోస్ పర్యటనలో మొత్తంగా 1,75,000 కోట్ల రూపాయలు ఇలా నిధులు మన రాష్ట్రానికి రావడం జరిగింది. పెట్టుబడులు పెడతామని ఆయా సంస్థలు రావడం జరిగింది. మరి ఆ సంస్థల్ని ఇక్కడ నెలకొల్పినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులందరికీ కూడా ఒక ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా వీటిని ఆ భూముల్ని వేలం ద్వారా వాళ్ళు ఏదైతే టీజీఐఐసికి ఇచ్చారో ఆ భూములో వచ్చేటువంటి 40,000 కోట్ల 30,000 కోట్ల నిధుల ద్వారా ఇలా ప్రజా సంక్షేమానికి, మొత్తంగా రైతాంగానికి, మిగతా సంక్షేమ పథకాలన్నిటి కూడా ఉపయోగించడం కోసం, ఒక మంచి ఉద్దేశం కోసం, మీలాగా ఆస్తులు కూడబెట్టుకోవడానికి కోసమో 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఇలా దోచుకొని మనిషికి 1,00,000 కోట్లు పంచుకున్నట్టుగా ఇలా సంతోష్ రావు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, కవిత దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, ఇలా కేటీఆర్ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, హరీష్ రావు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో సమాజం అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ అక్రమాస్తులు ఏంది, మీ బినామీలు ఎవరెవరి దగ్గర ఎవరెవరి పేర్ల మీద ఎన్ని భూములు, ఎకరాల భూములు దాచిపెట్టారనేది కూడా సమాజం మాట్లాడుకుంటూ ఉన్నది. వీటిని కూడా త్వరలోనే వెలుగులోకి తీసుకొస్తాం. వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది. అది కొంచెం సమయం ఉంది, 6 నెలలు దాని మీద నడుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా పూర్తి ఆధారాలతో తీసుకున్న తర్వాతనే ముందుకు వస్తాం. కాబట్టి ఇలా ఒళ్ళు జాగ్రత్త. మీరు అవాకులు చెవాకులు పేర్చి ఇలా ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి కోసం ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు, తెలంగాణ ప్రజలు ఇలా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇలా ప్రజాప్రభుత్వం ఇలా ఒక వైట్ పేపర్ లాగా ఇక ప్రజల కోసం పనిచేయడానికి కోసం ముందుకు వస్తూ ఉంటే, అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొని ముందుకు వస్తూ ఉంటే ఇలా కాళ్ళల్లో కట్టబెట్టి అడ్డుకోవడానికి కోసం అటు బీజేపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇటు హరీష్ రావు బామర్దులు ఇద్దరు కలిసి, వీళ్ళు నలుగురు కలిసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందకుండా, ప్రజలకు ఇలా దక్కకుండా చేసేటువంటి కుట్రకు ఇలా బీజేపీ, బీఆర్ఎస్ రెండు చేస్తూ ఉన్నాయి. ఇలా బీజేపీకి అనుబంధంగా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది. అది స్పష్టంగా మనందరికీ, తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కేంద్రంలో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళకు ఎంపీలు ఉన్నప్పుడు కూడా బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎక్కడ కూడా అడ్డుకున్నటువంటి పాపాలు లేవు. ఇలా రాష్ట్రాల పునర్విభజన చట్ట ప్రకారం మన తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులను కూడా ఏ ఒక్క రోజు మాట్లాడలేదు. ఇలా బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బండి సంజయ్, నీకు మంత్రిత్వ శాఖ ఎందుకు ఇచ్చిందో,
నేను కరీంనగర్ బిడ్డనే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిడ్డనే. నిజంగా మేము సిగ్గుతో తలవంచుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను ఎంపిక చేసినందుకు మా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరువు తీస్తూ ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు అర్థం కాని భాష మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా మంత్రివి, నీకు నిజంగా తెలివే ఉంటే నువ్వు నాయకుడివి అయితే నువ్వు కేంద్ర సహాయ మంత్రి అని చెప్పుకుంటున్నావు. అసహాయ మంత్రి అని తెలంగాణ ప్రజలు, విద్యార్థులు అందరూ అంటూ ఉన్నారు. నిన్ను అసహాయం, నువ్వు ఏం చేయలేనివి, నీకు అసలు అనకూడదు కానీ భాష అనేది ప్రామాణికం కాదు. కానీ నువ్వు కనీసం పార్లమెంట్లో మాట్లాడేటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చేసి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ITIR మరి గత మా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో ITIR ఇచ్చారు. మరి ITIR మరి వేరే రాష్ట్రానికి ఎట్లా తరలించారు? మరి ఎందుకు మీరు ఎందుకు దాన్ని అడ్డుకోలేకపోయారు? మీరు అడ్డుకొని ఇలా ఎందుకు ఇలా ITIRను తెలంగాణకు తీసుకొచ్చి ఇలా మొత్తంగా ఒక ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఎందుకు ప్రయత్నం చేయలేకపోతా ఉన్నారు? కాబట్టి కుట్రపూరితంగా ITIR అప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఇవ్వడం జరిగింది 2013లో. దాన్ని కుట్రపూరితంగా వేరే రాష్ట్రానికి తరలించకపోయిన దాన్ని అడ్డుకోలేకపోయినటువంటి ఇలా దద్దమ్మలు మీరు, ఇలా బీజేపీ నాయకులు, ఇలా మీరు ఈ ప్రాంతం మీద కుట్రకు వీళ్ళిద్దరు కలిసి కుట్ర పడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజానికం, విద్యార్థులకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా భారతీయ జనతా పార్టీ, ఇలా BRS పార్టీ రెండు కలిసి కుట్రపూరితంగా ఇలా అభివృద్ధిని అడ్డుకోవాలి. అభివృద్ధిని అడ్డుకుంటే కాంగ్రెస్కు చెడ్డ పేరు వస్తుంది. కాంగ్రెస్ చెడ్డ పేరు రావడం ద్వారా మళ్ళీ మేమైనా అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలకు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా ఫామ్ హౌస్ కేంద్రంగా కుట్ర నడుస్తూనే ఉన్నది. కాన్స్పిరసీ అక్కడ నడుస్తూనే ఉన్నది. ఇట్లా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవాలనేది గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా మేము నిర్బంధాలు పెట్టలేదు. గత ప్రభుత్వంలో ఎలాంటి నిర్బంధాలు పెట్టిలో వాళ్ళు అంటున్నారు. ఏదో నిర్బంధాలు పెట్టలే అంటున్నారు. ఎన్ని నిర్బంధాలను ఎదుర్కోలేదు? దాని ప్రత్యక్ష సాక్షిని నేను కదా. నా మీద 9 ఊపా కేసులు పెట్టి అర్బన్ నక్సలైట్ అని, దేశద్రోహాన్ని, రాజద్రోహాన్ని సంవత్సర కాలం జైలు నిర్బంధించగా మీరు ఇలా నిర్బంధాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిర్బంధాలు మొత్తంగా మీరు మాట్లాడే హక్కుని, స్వేచ్ఛను కూడా హరించేసి కదా. కాబట్టి మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా మాట్లాడే హక్కును ఈ తెలంగాణలో పునరుద్ధరించింది. ఇలా ఇందిరా పార్కును పునరుద్ధరించి ఇలా అక్కడ ఉన్నటువంటి ఏ సంఘమైనా, ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఇలా వాళ్ళ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి అవకాశాన్ని ఇలా ప్రజాస్వామికబద్ధమైనటువంటి ఒక మాట్లాడే హక్కును కల్పించింది ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. కాబట్టి తెలంగాణలో ఇలా BRS పార్టీ లాంటి వాళ్ళ నాయకులు ఇలా అసెంబ్లీ ముందుకు వచ్చి కూడా నిరసన చెప్తున్నారంటే అది ప్రజాప్రభుత్వం కల్పించినటువంటి స్వేచ్ఛ. అది అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజానికం. 2026 ఆపరేషన్ కగారు పెడితే 2026 మార్చి వరకు ఒక్క నక్సలైట్లు కూడా ఉంచామని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నాం మనం అడవిలలో అక్కడ మాట్లాడుకుంటారు. దీనిపైన ఏమంటారు? ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణ ప్రేమికులందరికీ నేను మళ్ళొక్కసారి సూచన చేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చేసినటువంటి ఏదైతే నెమళ్ళ అరుపులని, అదేవిధంగా జింకలు, కుక్కలు గరిస్తే చనిపోయినటువంటి ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటి మీద స్పందించినటువంటి ప్రకృతి ప్రేమికులారా, ఒక్కసారి మధ్య భారతంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధ్వంసాన్ని చూడండి. ఇలా మధ్య భారతంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మొత్తం కూడా జెనోసైడ్ చేస్తూ ఉన్నారు. మానవ హననం చేస్తూ ఉన్నారు. ఇలా ఆదివాసుల్ని చంపివేస్తూ ఉన్నారు. వందలాది మంది ఆదివాసుల్ని ఇలా చెట్లకు కట్టేసి మొత్తం ఎక్కడికక్కడ మహిళల్ని అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఇలా పురుషుల్ని మొత్తంగా ఎన్కౌంటర్ చేసి కట్టుకథలు వెళ్తా ఉన్నారు. మరి ఎందుకు మాట్లాడడం లేదని అంటున్నాను. ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఇలా లక్షలాది ఎకరాల భూమిని ఇలా ఆదాని, అంబానీ, జిందాలకు తాకట్టు పెట్టడానికి కోసం ఇలా ప్రకృతిని అంతా ధ్వంసం చేసుకుంటూ, ఇలా అడవినంతా ధ్వంసం చేసుకుంటూ, ఇలా వేలాది గుట్టల్ని ధ్వంసం చేసుకుంటూ, ఇలా ఐరన్ ఓవర్ అక్కడ పేరుతోటి చేస్తున్నటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. ఇలా అట్లా చేస్తున్నటువంటి ఒక మీడియా ఛానల్, బస్తర్ ఛానల్ అనేటువంటి మీడియా ప్రతినిధిని కూడా దుర్మార్గంగా హత్య చేసినటువంటి పరిస్థితి మీరందరూ మీడియా ఛానల్ ప్రతినిధులు మీరు చూసే ఉంటారు. మరి ఎందుకు మాట్లాడలేదు అంటున్నాను. ఇలా తెలంగాణ ప్రజానికం కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పాల్సినటువంటి సందర్భం ఆసనమైంది. దేశవ్యాప్తంగా విధ్వంసకర అభివృద్ధి నమూనాతోటి మోడీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు, ఆదివాసులను ఇలా వాళ్ళకు కల్పించినటువంటి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే షెడ్యూల్ 5, షెడ్యూల్ 6లో ఇలా ఆదివాసులకు హక్కులు కల్పించడం జరిగింది. ఆ హక్కులన్నింటినీ కూడా హననం చేస్తూ ఇలా 170 పేసా చట్టాలను కూడా పక్కన పెట్టేసేసి ఇలా ఆదివాసుల అనుమతి లేనిది, ఆ గ్రామ సభ అనుమతి లేనిది, అక్కడ మట్టి పిల్లలను కూడా ముట్టడానికి అనుమతి లేదు. ఏ ప్రభుత్వానికి కూడా లేదు, ప్రభుత్వ అధికారులకు కూడా లేదు. అయినా కూడా ఇలా పోలీసులు, అధికారులు విచ్చలవిడిగా అక్కడ విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నారు. ఐరన్ ఓవర్ పేరుతోటి గుట్టలను తవ్వుతా ఉన్నారు. చెట్లను లక్షల చెట్లను ఇలా మొత్తం నేలమట్టం చేసేసేసి అడ్డుకున్నటువంటి ఆదివాసి బిడ్డల్ని, నోరులేనటువంటి మూగజీవాలను కూడా వాళ్ళు దుర్మార్గంగా
చంపి ఎన్కౌంటర్ కట్టకదలుతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజానీకం ఇలా ఎంతో చైతన్యవంతమైనటువంటి ఎన్నో పోరాటాలకు పుట్టినటువంటి ప్రజాస్వామిక ఉద్యమాలకు సామాజిక ఉద్యమాలకు నిలవైనటువంటి తెలంగాణ సమాజమా మళ్ళొక్కసారి గొంతు విప్పాల్సిన అవసరం వచ్చింది. ఇలా భారతీయ జనతా పార్టీ విధ్వంసకర అభివృద్ధి నమలను మనం అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇలా బీజేపీ చేస్తున్నటువంటి ప్రకృతి విధ్వంసాన్ని మానవ విధ్వంసాన్ని అడ్డుకోవడం ద్వారా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఇలా ఆదివాసులకు దక్కే విధంగా గిరిజన బిడ్డలకు దక్కే విధంగా మనందరం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఎదురైందని కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.